అందరికీ నమస్కారం. హిందూ ధర్మంలో ప్రతి మాసానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. కానీ వాటిలో ఆషాఢమాసం ఎంతో విశిష్టమైనది. ఈ నెలలో దేవతల పూజలు, వ్రతాలు, గురు పూజ, చతుర్మాస్యం ప్రారంభం వంటి ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలు ఉంటాయి. అయితే ఆషాఢ మాసానికి ఆ పేరు ఎలా వచ్చింది? ఈ నెలలో ఏ పండుగలు వస్తాయి? ఎందుకు కొన్ని శుభకార్యాలు చెయ్యరు? రైతులకు ఈ నెల ఎందుకు ముఖ్యమైనది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఆషాఢ మాసం అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. హిందూ పంచాంగంలో 4వ నెల ఆషాఢ మాసం. ఈ నెలకు ఆషాఢ అనే నక్షత్ర పేరు ఆధారంగా వచ్చింది. ఈ కాలంలో వర్షాకాలం ప్రారంభమవుతుంది. భూమి పచ్చదనంతో కలకలలాడుతుంది. వ్యవసాయ పనులు కూడా ఈ నెల నుంచే వేగంగా మొదలవుతాయి. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. ఆషాఢ మాసం భక్తికి ఎంతో ముఖ్యమైనది. ఈ నెలలో శ్రీ మహావిష్ణువును, పరమశివుడిని, అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ నెలలో చేసే జపం, దానం, పూజలకు ఎక్కువ ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. గురు పౌర్ణిమ. ఆషాఢ పౌర్ణిమను గురు పౌర్ణిమగా జరుపుకుంటారు. మహర్షి వ్యాసుడి జయంతిగా కూడా దీనిని భావిస్తారు. ఈ రోజున గురువులను గౌరవించడం, విద్యను ప్రారంభించడం, పుస్తకాల పూజ, వ్యాస మహర్షిని స్మరించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. చతుర్మాస్యం. ఆషాఢ శుక్ల ఏకాదశి నుంచి చతుర్మాస్యం ప్రారంభమవుతుంది. ఈ 4 నెలలు యోగులు, సన్యాసులు, పీఠాధిపతులు ఒకే ప్రాంతంలో ఉండి ధర్మబోధ చేస్తారు. భక్తులు కూడా ఈ కాలంలో నియమాలు పాటిస్తారు. ఈ ఆషాఢ మాసంలో ఎందుకు పెళ్ళిళ్ళు చేయరు? ఆషాఢ మాసంలో చాలామంది వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలను నివారిస్తారు. దీనికి కారణాలు చతుర్మాస్యం ప్రారంభం, వర్షాకాలం, ఆధ్యాత్మిక సాధనకు ప్రాధాన్యం. ఇది ప్రాంతానుసారం మారుతుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం శుభకార్యాలు నిర్వహిస్తారు. రైతులకు ఆషాఢ మాసం. ఆషాఢం అంటే రైతుల పండుగ. ఈ నెలలో వర్షాలు, పొలాలు దున్నడం, విత్తనాలు వేయడం, పంటల ప్రారంభం జరుగుతాయి. అందుకే గ్రామీణ జీవితంలో ఈ నెలకు ఎంతో విలువ ఉంది. ఫ్రెండ్స్, ఆషాఢ మాసం కేవలం ఒక హిందూ నెల మాత్రమే కాదు. ఇది భక్తికి ప్రతీక, గురుభక్తికి గుర్తు, ప్రకృతికి పండుగ, రైతుకు ఆశ, ఆధ్యాత్మిక సాధనకు ప్రారంభం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి తెలుగు ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక వీడియోల కోసం మా ఖుషి మిషి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.